హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోన్ చేతి వంట. సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఉండే ఒక రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను. అదే ములక్కాడ ఫ్రై. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ములక్కాడ ముక్కలు మునిగేంత వటికైతే వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే ఆ ముక్కలకు పట్టి చాలా బాగుంటుంది. అలాగే వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోవాలండి. చూడండి, వాటర్ని ఇంకిపోయినవి. వాటర్ని ఇంకిపోయిన తర్వాత బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మంచి మంచి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ములక్కాడని మీరు ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తానండి. చాలా బాగుంటుంది ఫ్రై అయితే, కర్రీ కన్నా కూడా. ఒకసారి మీరు కూడా నేను చేసిన విధంగా మునక్కాడ ఫ్రై కనుక ట్రై చేశారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫ్రై కోసం అయితే వేరే కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, పచ్చిమిర్చి చీలికలు, ఒక రెబ్బ కరివేపాకు ఇవి వేసి బాగా కలుపుకోవాలండి. లైట్గా చిటపటలాడివ్వండి. ఆవాల్ని సరిపోతుంది. చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. నేనైతే చిన్న సైజువి 10 తీసుకున్నాను. మీరు పెద్ద సైజువి అయితే 6 తీసుకోండి. అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తీసుకోండి, తక్కువ మంది ఉంటే తక్కువ తీసుకోండి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లైట్గా మగ్గనివ్వండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ పసుపు, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం మగ్గనివ్వండి. మనం సాల్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి ఆనియన్ అనేది త్వరగా వేగిపోతుందండి. ఎప్పుడు మునక్కాయతో కర్రీసే కాకుండా ఒకసారి ఫ్రై కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. లైట్గా మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్కి పట్టేంత వట్టికైతే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆశ దుఃఖాలు చేయడానికి ఊరికే అనరు కదండి. ఏదైనా మనకున్నదంతనే సర్దుకుపోవాలి తప్ప నాకు అది కావాలి, ఇది కావాలి, మా పక్కన వాళ్ళు అది కొనుక్కున్నాను, ఇది కొనుక్కున్నాలని ఎప్పుడు అనుకోకూడదండి. మనకున్న దాంతోనే మనం తృప్తిగా బతకాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లైట్గా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకొని 1/2 స్పూన్ కారం నేను తక్కువే తీసుకుంటున్నానండి. ఎందుకంటే మేము తక్కువ తింటాం కాబట్టి. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, ఇది ఆప్షనల్ అండి. 1/2 స్పూన్ ధనియాల పౌడర్ ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆనియన్కి అనేది ఈ మసాలా మొత్తం పట్టాలండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి ములక్కాడ ముక్కలు, అవి అందులో వేసుకొని ఆ మసాలా ముక్కలకి పట్టేదాకా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని లైట్గా మగ్గనివ్వండి. అప్పుడు అలా మగ్గనివ్వడం వల్ల ఆ మసాలా మొత్తం ఆ ముక్కలకు పట్టుతాయండి బాగా. అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ములక్కాడ కర్రీస్ అండ్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఏ విధంగా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ఇదే విధంగా చేసి ఎలా వచ్చిందో తిని ఖచ్చితంగా కామెంట్ చేయాలి. మేము చేసి మేమే తిని చాలా బాగుంది అని చెప్పడం బాగోదండి. అందుకే మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని తిప్పుకోండి. బాగా తిప్పుకున్న తర్వాత లైట్గా వాటర్ చల్లుకోండి. అలాగా అడుగు అనేది అంటుతూ ఉండిద్ది కదా, ఆ వాటర్ చల్లడం వల్ల ఆ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టిద్దండి. వాటర్ చల్లుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఫ్రై అయితే రెడీ అయిపోయిద్దండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు.
పర్టికులర్గా వేయాలని ఏం లేదు, వేసామంటే టేస్ట్ బాగుంటుంది. అందుకోసమని చూడండి అలా ఉంది ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.